బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవుతూ ఉండడం కలకలం రేపుతుంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 4-5 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారులను నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనుమానం వచ్చిన డాక్టర్లు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. చిన్నారులకు ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్ లో 4, మెదక్లో 1, రంగారెడ్డి జిల్లాలో మరో కేసు నమోదైంది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవుతూ ఉండడం కలకలం రేపుతుంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లోను నీలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 4-5 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారులను నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. మౌనిక, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఇప్పటి వరకు ఎంత మందికి పాజిటివ్ వచ్చింది? మౌనిక. థ్యాంక్ యూ వెన్నెల. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా కేసులు, కోవిడ్ కేసెస్ నమోదయ్యాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ లో 2 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మొన్న వాళ్ళకి జ్వరము ఇంకా బ్రీతింగ్ ఇష్యూతో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ జాయిన్ చేయడంతో బ్రీతింగ్ ఇష్యూ అనగా డాక్టర్స్ కోవిడ్ టెస్ట్ చేయగా వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది. సో వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టారు. ఇంకా దీని ద్వారా హైదరాబాద్ లో 2 కేసులు, మెదక్లో 1, రంగారెడ్డిలో మరో కొన్ని కేసులు నమోదయ్యాయి. దీని ద్వారా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరిక చేసింది. మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. రైట్ మౌనిక, థ్యాంక్ యూ.